దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వలన నీకు సహాయము కలుగును. దేవుని వలన నీకు సహాయము కలుగుతుందట. అయితే దేవుని వలన సహాయం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, లేదా నువ్వు దేవునికి నీవు నీ సమస్యని చెప్పినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి రాజు అక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనములో, ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును, నీవు ఇంకను అడుగున్నదేమి అది దయచేయబడునని సెలవీయగా. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడిగిన మాటకి ఆమె ఇస్తున్నటువంటి బదులు చూడండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. ఎంత చక్కని మాట అండి. రాజు అడుగుతున్నాడు, నీ మనవి ఏంటిది? అప్పుడు ఆమె అంటుంది, నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులని నాకు అనుగ్రహింపబడుదురు గాక అని. అప్పుడు రాజు దాన్ని అంగీకరించాడు, ఓకే చేశాడు. ఎస్తేరు స్థానంలో నీవుండి రాజు స్థానంలో దేవుడు ఉన్నాడు అనుకుందాం. నీవు అలాగుననే దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు జవాబిస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్టు నీకు తోడయుందును. ఎంత అద్భుతం అండి. ఏ మనుషుడును నిలవలేక ఉండునంటే నీ శత్రువులు, నీకు అపాయము తలపట్టేటటువంటి వారు నీ ముందు నిలవలేక ఉంటారట. అలాగుననే మోషేకి తోడయున్నట్టు నేను నీకు తోడయుందును అంటున్నాడు దేవుడు. అంతేకాదు ఈ 9వ వచనములో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడనే యెహోవా నీకు తోడయుండును. ఎస్తేరు ఎలాంటి పరిస్థితుల్లో ఆమె రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసిందో, మనవి చేసిందో, అలాగుననే నీవు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ మనవి చేసుకుంటున్నావో దేవుడు నీకు తోడై ఉంటాడట. ఏ శత్రువు కూడా నిలవలేక ఉంటాడు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, నేను నీకు మాట ఇచ్చాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, ఏ మాత్రము నువ్వు దిగులు పడకము, జడియకము, నేను నిన్ను కాపాడుతాను, నీ పిల్లలను కాపాడుతాను, నీకు నీ కుటుంబానికి ఏ హాని జరగదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు సహాయము చేస్తాను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనంలో, బాధల నుండి ఆయన నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును ప్రభుతో నింపును. తృప్తికరమైనటువంటి ఆహారం అట. బాధలో నీవు ఉన్నావా? నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తృప్తికరమైనటువంటి ఆహారమును ఆయన నీకు భుజింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఆనందకరమైనటువంటి మాట, ఎంత ధైర్యమునిచ్చేటటువంటి మాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మనవి చేసుకో. మనుషుని నమ్ముకునేట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎప్పుడైతే నువ్వు యెహోవాని ఆశ్రయిస్తావో నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటావు. దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి వ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి వాటిని పంపించును. ఎంత గొప్ప సహాయము దేవుడు నీకు చేస్తూ ఉన్నాడు. ఏ శత్రువు నిమిత్తమై దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నావో, విజ్ఞాపన చేసుకుంటున్నావో, ఏ పరిస్థితి నిమిత్తమై దేవుని సహాయము నువ్వు అడుగుతున్నావో
నీ విజ్ఞాపన, నీ మనవిని ఆలకించిన నీ దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయము చేయును గాక. ఆమేన్.